ఏసయ్యా నువ్వు నా ప్రాణం, ఏసయ్యా నువ్వు నా ఊపిరి, కంటికెదురుగా కనబడగాని హల్లెలూయా అంటానే. ఎక్కడో చూసినట్టుందే. ఏం జరిగింది దేవసేన? నా పెళ్ళైన నెలకే నా భర్త నన్ను వదిలేశాడు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఒంటరిగా ఉన్న నా జీవితానికి ఏం చేయాలో పాస్టర్ గారి ప్రార్థన వల్ల భర్త లేకుండానే నేను గర్భవతినయ్యా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. మా ఇంటికి వెనకమాలున్న చర్చ్ ఇది. చర్చ్ లో విపరీతమైన సౌండ్స్ పెడుతున్నారు. మేము చర్చ్ దగ్గరికి వెళ్ళి చర్చ్ పాస్టర్ దగ్గరికి వెళ్ళి చాలా సార్లు బతిలాడు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. ఏమంటే మాకు ఈ సౌండ్ వాళ్ళు ఇబ్బంది ఉంది, తగ్గించండి అని పాస్టర్ గారిని అందరినీ బతిలాడడం. వాళ్ళు వినట్లేదు. ఆ సౌండ్ కి సౌండే సమాధానం అని చెప్పి మేము ఈ రోజు కూడా సౌండ్ పెట్టామండి. అంటే చూడండి, ఆపుకోలేకపోతున్నాను రా. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు, చచ్చిపోతావు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. సోషల్ మీడియాలో 4 రోజుల నుంచి ఒక పెద్ద దుమారం నడుస్తుందబ్బా. అదే ఏంటా విషయం? ఏంటంటే యాపిల్ ఫౌండర్ అయిన స్టీవ్ జాబ్స్ తన జీవితం మారటానికి అండ్ యాపిల్ అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం ఒక ఇండియన్ బాబా, అతని పేరు నీమ్ కరోలి బాబా అని చెప్పి వైరల్ అవుతుంది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. అది కొంతమంది అన్యమతస్తులు, పాపం కొంచెం జ్ఞానం లేని వాళ్ళు, అందరూ కాదు జ్ఞానం లేని వాళ్ళ గురించి చెప్తున్నాను, వాళ్ళు దాన్ని పెద్ద యాగి చేస్తున్నారు. ఏంటంటే పెద్ద ఇంకా ఐఫోన్ కనిపెట్టింది కూడా మీ సనాతన ధర్మంలో బాబాలనే చెప్పండి అని చెప్పి ఎగతాళి చేస్తున్నారు. నేను ఒక వీడియో పెడతాను చూడండి. A lot of people wanted to buy Facebook and thought we should sell the company. I went and I saw one of my mentors, Steve Jobs, and he told me that in order to reconnect with what I believed as the mission of the company, I should visit this temple that he had gone to in India early on in his evolution of thinking about what he wanted Apple and his vision of. నాకు అర్థం కాలేదు సార్. ఈ వీడియోలో ఉన్నది మార్క్ జూకర్బర్గ్, ఫేస్బుక్ ఫౌండర్. అతను ఏం చెప్తున్నాడు అంటే, నేను నా కెరియర్ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఫేస్బుక్ ని అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ తర్వాత ఏమైంది సార్? నా మెంటర్ అయిన స్టీవ్ జాబ్స్ ని కలిస్తే అతను, నువ్వు ఇండియాలో ఒక బాబా ఉన్నాడు నీమ్ కరోలి బాబా. నీమ్ కరోలి బాబా మహా హనుమంతుడి భక్తుడు. కొంతమంది హీజ్ రీఇన్కార్నేషన్ ఆఫ్ హనుమాన్ అని కూడా నమ్ముతారు. సో అతనికి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి ఫేస్బుక్ లాభాల మాట పట్టింది. ఆశ్చర్యంగా ఉంది. అంతేకాదు, ఒక స్టోరీ ఉంది. ఏంటో తెలుసా? నీమ్ కరోలి బాబాకి యాపిల్ అంటే చాలా ఇష్టం. యాపిల్స్ రెగ్యులర్ గా ఆయన సేవించేవాళ్ళు. అయితే మన స్టీవ్ జాబ్స్ కలిసినప్పుడు సగం కొరికిన యాపిల్ అతనికి ఇచ్చేది. అంటే ఆ యాపిల్ సింబలే ఇప్పుడు మన ఐఫోన్స్ వాడుతున్న వాళ్ళు తెలిసే ఉంటుంది. ఆ యాపిల్ సింబల్ అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా కిక్కురా కిక్కు. యేసుప్రభే నిజమైన దేవుడు. దీంట్లో మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా మీ కర్మ, మీరు చావుకి ఎదురెళ్తున్నారు. యేసుప్రభు గారు చదువుకోమన్నారు, నీతులు దెంగమలేదు. సార్ ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. అరే B22. ఐ లవ్ యూ జీసస్, హ్యాపీ బర్త్డే జీసస్. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ పాడరా. ఇది ఐటమ్ సాంగ్. అవ్వా, భజన పాట అనుకున్నానే. చూడండి, ఈయన చాలా పొట్టివాడంట, కూర్చోవాడంట, పొట్టిగా ఉన్నవాడంట. ఎంత హైట్ ఉండేవాడు మీ అమ్మ ప్రేయర్, వాళ్ళ అమ్మ ప్రేయర్ చేయడానికి ముందు ఇంత హైట్ ఉన్నాడంట. అయ్యి బాబోయ్ నిజమే.
నమ్మబుద్ధి కావట్లేదురా. కానీ ఇక్కడికి వాళ్ళ అమ్మగారు ఒక రోజు వచ్చి ఎవరెవరికి హైట్ పెరగాలనుకుంటే ఈవిడ కాదు తన కొడుకు కోసం లేచి నిలబడిందంట. అంటే ఎస్, ఇక్కడ ఉంది నేను ప్రేయర్ చేసిన హ్యాంకి తీసుకెళ్తే ఇంత హైట్ ఎదగాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు. రోజు గోమాత గోమాత అంటున్నావు. ఆ గోమాత నిన్నేమైనా కన్నదా అని మెసేజ్లు పెడుతున్నాడు. నేను కూడా అన్నా, నువ్వు రోజు చర్చికి పోతున్నావు. ఆ ఫాదర్ ని ఫాదర్ అంటున్నావు. ఆ ఫాదర్ ని అమ్మ వేసేసాడు, బాగా వేసేసాడు. సుధాకర్ ఎవరు? ఎక్కడి నుంచి? కర్నూలు జిల్లా గుంటకల్ సార్. కర్నూలు జిల్లా గుంటకల్ సార్. ఇది ఎప్పుడు పెట్టారు? కర్నూలు జిల్లా నుంచి వచ్చాడు డబ్బా. ఎందుకు వచ్చావు సుధాకర్? చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇంట్లో సంతోషం లేదు, అప్పుల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. మా ఇంట్లో ఒక గంట వరకు పడట్లేదు సార్. ఎంత పొంది సుధాకర్? సుమారు 10 lakhs వరకు ఉన్నాయి. 10 లక్షలు. పెద్ద అమౌంట్ అది. నీ చేతికి నేను ఒకటి ఇస్తున్నాను సుధాకర్. నీ అప్పు తీరుతుంది సుధాకర్. అదేలాగా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నా చేతుల్లో నుంచి ఒక ప్రభావం నీ లోపలికి వస్తుంది సుధాకర్. దేవుని శక్తి నిన్ను తాకుతుంది, దేవుని బలము నిన్ను తాకుతుంది, దేవుని అభిషేకము తాకుతుంది. అయ్యో బాబాయ్, వీడి కంట్రోల్ లేడు. ఏయ్ బాబు లేవు. సుధాకర్ ఎట్లుంది ఇప్పుడు? నీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నాయి. నీ 10 లక్షల అప్పు తీరుతుంది, నువ్వు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెబుతావు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. हाथ के तो देखना है, पुश मेरे हाथ से आगे नहीं आना. आओ दौड़ के आओ, दौड़ के आओ, देखो आओ देखो, पैर नहीं पाओगे. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వ్యవస్థలో ఒక మాఫియాలో భాగమని అతనికి తెలియదు. ఇండివిజువల్ గానే మీరు నేను దేవుడి పని చేస్తున్నాను అనే భ్రమలో మొత్తం భారతదేశాన్ని క్రైస్తవమయం చేయాలనుకుంటారు మీరు. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? విదేశాల నుంచి మన దేశానికి ధనం వచ్చేది దేనికంటే అందరినీ క్రైస్తవులుగా చేయమనేనండి. ఎందుకు? వీళ్ళందరినీ ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారండి, వాళ్ళంతా మాలాంటి సేవకులకి నెల నెల ఇంత ధనం అని ఇచ్చి సువార్త ప్రకటించండి అని చెప్తా ఉంటారండి. మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, చిచి పశువులు కుడి దాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? సువార్త ప్రకటించడం అంటే ఏంటి? వెంకన్నబాబు గుడికి వెళ్ళేవాడిని మాన్పించేసి యేసుబాబు గుడికి తీసుకురావడమే. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. సువార్త ప్రకటించడం అంటే ఏంటి? వెంకన్నబాబు గుడికి వెళ్ళేవాడిని మాన్పించేసి యేసుబాబు గుడికి తీసుకురావడమే. సోమవారం శివాలయానికి వెళ్తున్నాడు, శివాలయాన్ని వదిలేసేసి యేసు దేవాలయానికి రమ్మంటమే. ఇలాగ ఏదన్నా చేయటమేండి. పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే. పదిలంగుండాలే భూమి తల్లి సాక్షిగా సేమంగుండాలే. క్లాప్స్ బా. ప్రదర్శంతి ప్రదక్షిణ పదే యేసునాథ ఇత్మహే మాతా పుత్ర ఇది మగే తన్నో జీసస్ జీసస్ ప్రచోదయాత్. మహాయజ్ఞ మహానైవేద్యం సమర్పయామి. మా హస్బెండ్ కి HIV పాజిటివ్ ఉందండి.
నాకు కూడా 13 సంవత్సరాల నుంచి ఉంది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. అయ్యగారు ప్రేయర్ చేశాక నాకు గవర్నమెంట్ రిపోర్ట్ కావాలని చెప్పి నేను వెళ్ళటం జరిగిందండి. అక్కడ చెకప్ చేపిస్తే నాకు లేదని వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు నేను తీసుకొచ్చానండి. తన సమస్యను ఇట్లా రాసుకుని హెచ్ఐది అని నా దగ్గరకు వచ్చే పేపర్ ను ఓపెన్ చేసి ఏం చేద్దామంటావు మరి? నేను చేతుల నుంచి ప్రార్థన చేశాను. నీ రిపోర్ట్స్ అన్ని మారిపోతాయి అన్నాను. ఇప్పుడు చూడండి, ఎన్నో మోసాలు చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. ఈ ఎయిడ్స్ ఉన్నది అన్న రిపోర్ట్స్ ను మార్చింది ఎవరంటే సర్వశక్తిమంతుడైన యేసయ్య. అవునా? అబ్బా, ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. 1 కాదు 2 కాదు 13 సంవత్సరాలు నాకు స్నానం అంటే ఏంటో కూడా తెలియదు. బ్రష్ కూడా తెలియదమ్మా. మా నాన్న ఆంబో తెంకని ఎప్పుడు నాకు స్నానం చేయించలేదు. పులులు, సింహాలు, జంతువులు బ్రష్ చేస్తాయా, స్నానం చేస్తాయా? నేనంతే. వాడిని పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. నన్ను కుట్టిన పురుగులు తెచ్చి ఎంత కమ్మనాశనం వచ్చేవాళ్ళం. వీడెవడండి బాబు ఆ నాటకం చెప్పేసుకుంటున్నాడు? ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. అసలు అడవుల్లో ముందు మా ఆడపిల్లల్ని కొడతా వస్తారు దుర్మార్గులు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. నేను వెళ్ళి పరిగెత్తుకెళ్ళి లాభా దెబ్బ దెబ్బ లాభ వాతించల మాంకడిపోయినా అనేవాడిని. ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి అంతే. హా అనగానే వాళ్ళకి నా నోట్లో ఉన్న ఆనందకరమైన ఆ వాసన వాళ్ళ ముక్కులకి వెళ్ళి సొరగప్పి కింద పడిపోయారు. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. బిర్లా మందిర్ కంటే సంఘమే గొప్పది. ఇది పట్టుకోండి. సేవకుడు అంటే ఏమనుకుంటున్నారు? దేవుని గుండెల మీద ఆడుకునేవాడు. మీ దేవుడు అనబడేవాడి గుండెల మీద ఆడుకోకపోతే ఆ గిలక్కాయలు తాడుకోండి, మాకేంటిరా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అది గిలక్కాయలు తడుకోండి, మాకేంటి? మా బిర్లా మందిర్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడు? హిందూ ఆచారాలను కాపీ కొట్టకుండా వీళ్ళకి పొద్దు గడవదు. హిందూ పూజా విధానాలను కాపీ కొట్టకుండా వీళ్ళకి అసలు దేవుడిని ఎలా ఆరాధించాలో కూడా తెలియదు. మత ప్రచారంలో భాగంగా మా దేవుళ్ళ గురించి, మా దేవాలయాల గురించి తక్కువ చేసి మాట్లాడితే మీ పీసు కంటే నా గోచి గొప్పది అంట. మీ శవం కంటే శ్మశానంలో దొరికే బూడిద గొప్పది అంట. మీ సంఘ కాపరి కంటే శ్మశాన కాపరి 100 రెట్లు గొప్ప. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.